నమస్తే, వెల్కమ్ టు థింక్ ఆంధ్ర. నేను మీ మాణిక్. గత వైసీపీ ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్లో కులగణన మతగణన జరిగింది. దీనికి సంబంధించి చాలా మంది ఎస్సీలు హిందూ దళితులుగా, అంటే హిందూ మాలా మాదిగా అంటూ హిందూ అనే పేరుని వాడే రిలీజియన్ని, కొంతమంది క్రైస్తవులుగా ఉన్న వాళ్ళు సైతం హిందువులుగా నమోదయ్యారు. అలాగే హిందువులుగా ఉన్న వాళ్ళు క్రైస్తవులు కూడా నమోదయ్యారు. చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తా ఉన్నారు. రీసెంట్ గా హైకోర్టు కూడా తీర్పిచ్చింది. ఒక పాస్టర్ గారు SC/ST అట్రాసిటీ కేసు పెడితే ఇది ఎలా చెల్లుతుంది, నువ్వు పాస్టర్ కదా అంటూ మరొకసారి ఇలాంటి కేసు కనుక వస్తే SC రిజర్వేషన్ అనేది పోతుంది ఎప్పుడైతే క్రైస్తవుడిని రుజువు అవుతుందో అని చెప్పి హైకోర్టు తీర్పిచ్చింది. దీనికి సంబంధించి మనతో అసలు ఈ కులగణన మతగణనకు సంబంధించి పూర్తి విశ్లేషణ అందించడానికి మనతో ఉన్నారు రాష్ట్ర క్రైస్తవ నాయకులు జోసెఫ్ గారు. నమస్కారం సార్. సార్ చెప్పండి, ఇప్పుడు ఎస్సీలకి పెద్ద సమస్య వచ్చి పడింది. అంటే రిలీజన్ ప్రాతిపదికన చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు. మీరు రాష్ట్ర నాయకులు కనుక మీకు ఎలాంటి ఫిర్యాదులు వచ్చాయి, దీని పట్ల మీ విశ్లేషణ ఏంటి? సో ఇది చాలా తీవ్రమైన సమస్య కుల మత గణనలో. ఇంతకు ముందు MRO గారు క్యాస్ట్ సర్టిఫికేట్ ఏది వాళ్ళ పరిశీలన చేసి VRO ఎంక్వైరీ చేసి ఇచ్చేసేవాడు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అది ఆన్లైన్ చేశారు. సచివాలయ వ్యవస్థ ద్వారా మొత్తం డీటెయిల్స్ అన్ని ఆన్లైన్ చేశారు. మంచిదే. కానీ ఇక్కడ సమస్య ఏంటంటే ఆ కులమత గణనలో ఈ డేటాబేస్ క్రియేట్ చేసేటప్పుడు ఆ కులమత గణనలో SC క్రైస్తవులని SC హిందువులుగా దాంట్లో నమోదు చేసేసారు. SC క్రిస్టియన్ భారతదేశంలో 1950 షెడ్యూల్ కాస్ట్ ఆర్డర్ ప్రకారం ఒక ఎస్సీలు కనుక యేసుప్రభుని నమ్మితే వాళ్ళు BCC కేటగిరీలోకి వెళ్ళిపోతారు. ఓన్లీ ఎస్సీలకే ఇలాంటి ప్రాబ్లం ఎందుకని? ఎస్సీలు అంటే మరి ఎందుకు అది ఒక అన్యాయమే. నా వరకు నా అభిప్రాయం ప్రకారం ఎవరికి లేదు, STలకి లేదు, BCలకి లేదు, OCలకి లేదు, ఎవరికి లేదు, ఒక షెడ్యూల్ క్యాస్ట్ వాళ్ళకి. అది అప్పుడు అలా తీసుకొచ్చారు. దానికోసం 75 సంవత్సరాలుగా వాళ్ళు ఫైట్ చేస్తున్నారు. సరే, అది డిఫరెంట్ టాపిక్, అది కూడా అన్యాయమే. ఇప్పుడు ఎస్సీలు BCCలకి వెళ్ళిపోతారు, SC స్టేటస్ కోల్పోతారు. కాబట్టి ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ ప్రయోజనం కోసం ఏమీ ఎస్సీలు హిందూగా రాయలేదు, వాళ్ళకేదో మేలు చేయాలని రాయలేదు. ఇక్కడ నాకు తెలిసింది ఏంటంటే, నాకు అర్థమైనంత వరకు ఈయన స్వప్రయోజనం కోసం, అంటే స్వప్రయోజనం కోసం ఎందుకో చెప్తాను. ఈయన కోసం వాళ్ళని SC హిందువులుగా రాశారు. ఇప్పుడు వాళ్ళని కనుక క్రైస్తవులుగా రాశారు అనుకోండి, వాళ్ళు BCC కేటగిరీలోకి వెళ్ళిపోతారు, SCలో ఉండరు వాళ్ళు. సో ఈయనకి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి, కేంద్ర ప్రభుత్వం నుంచి SCలకి అయితే నిధులు వస్తాయి. SC వెల్ఫేర్ స్కీమ్స్ కానీ వీటికి నిధులు వస్తాయి. సో ఆ నిధుల కోసం ఇంతమంది SCలు ఉన్నారని చూపించడం కోసం సో వీళ్ళందరినీ, క్రైస్తవులందరినీ, చాలా చోట్ల పాస్టర్లను కూడా హిందువులుగా రాసేశారు. అసలు నేను సర్వే పెట్టాను అప్పుడే, 70% సచివాలయ వాలంటీర్స్ వాళ్ళు అసలు వీళ్ళని అడగకుండా, ప్రజలను అడగకుండా OTP అడిగి, OTP వాళ్ళ ఫోన్కి వెళ్తుంది, వీళ్ళు డేటా ఫిల్ చేయాలంటే OTP అడిగి వాళ్ళే ఫిల్ చేసి పంపించేశారు. 70% మంది అడగలేదు అసలు, ఏంటి మీ మతం ఏంటి, మీ కులం ఏంటి, లేకపోతే ఇదేంటి అడగలేదు, డైరెక్ట్ వాళ్ళే ఫిల్ చేసేసారు. 30% మంది అడిగారు. 30% వాలంటీర్స్ వచ్చి అడిగినప్పుడు, అమ్మా నేను పాస్టర్ని, లేకపోతే నేను క్రైస్తవుని అని చెప్పినప్పుడు మీ దగ్గర సర్టిఫికేట్ ఉందా అని అడిగారు. ఏది, మీరు క్రిస్టియన్ అని సర్టిఫికేట్ ఉందా? మనకి సెన్సెస్ లో కూడా అడగరు ఇలాగా కదా, జనాభా లెక్కల్లో అడగరు కదా, ఏమంటే అది రాసుకుని వెళ్తారు. కానీ వీళ్ళు సర్టిఫికేట్ ఉందా అని అడిగారు. సర్టిఫికేట్ లేకపోతే మేము హిందూ రాసేస్తాం అన్నారు. పాస్టర్ అయినా సరే, ఎవరైనా సరే. కొంతమంది మాకు సర్టిఫికేట్ ఉందని చూపించిన వాళ్ళు ఉన్నారు. మాకు సర్టిఫికేట్ ఉందమ్మా క్రిస్టియన్ గా. అంటే మీరు దేని నుంచి మారారు అంటే హిందువుల నుంచే మారాం. అయితే ఆ మొదటిదా రాస్తాం, మారింది రాయం అంటే ఏకపక్షంగా ఎందుకు అని కొంతమందిని, నాకు ఈ ఇష్యూ అప్పుడే వచ్చినప్పుడు వాలంటీర్స్ని అడిగినప్పుడు, మాకు పై అధికారులు ఇలా చెప్పారండి, ఇలా రాయమన్నారు అని చెప్పారు వాళ్ళు. దాన్ని ఒక ఆయన చెప్పాడు అనమాట, కేంద్ర ప్రభుత్వ నిధులు వస్తాయి, SC వాళ్ళు ఎక్కువ మంది ఉంటే ఎక్కువ నిధులు వస్తాయి, దానికోసం ఇలాగా చేసి ఉండొచ్చు అని ఆయన చెప్పాడు. వీళ్ళు దీనికోసం ఇప్పుడు ఎంత సఫర్ అవుతున్నారంటే, ఇప్పుడు ఆ కేసు కానీ, మొన్న పాస్టర్ గారి కేసు, ఆయనేమీ పెట్టమనలేదు అట్రాసిటీ కేసు. అయ్యా నేను పాస్టర్ గారిని, దాంట్లో కూడా పాస్టర్ని రాశారు, పాస్టర్ గారిని నన్ను వీళ్ళు హింసిస్తున్నారు, దూషిస్తున్నారు, కొట్టారు, కులం పేరుతో కూడా తిట్టారు, జరిగిన ప్రాబ్లం చెప్పాడు. వీళ్ళు ఆధార్ నంబర్ దాంట్లో కొట్టుకున్నారేమో, SC హిందూ వచ్చింది, కులం పేరుతో తిట్టారు, SC హిందూ, అట్రాసిటీ పెట్టేశారు, నమోదు చేసేసారు. పాపం ఆయన అంతకుముందు కూడా క్రిస్టియన్ సర్టిఫికేట్, BCC సర్టిఫికేట్ అడిగాడు పాస్టర్ గారు, ఇవ్వలేదు. ఇదే ప్రాబ్లం.
ఏంటి ఎంఆర్ఓ ఇవ్వడానికి లేదు ఇది, ఆ డేటాబేస్ లో హిందూ చూపిస్తుంది, ఇతనేమో క్రిస్టియన్ అంటున్నాడు, కాన్ఫ్లిక్ట్ వస్తుంది. ఓకే, కాబట్టి ఈయన అలాగే లేట్ అయిపోతుంది చాలా మందికి. కొంతమంది వదిలేస్తున్నారు, ఎంత వీళ్ళు కావాలని ఇవ్వట్లేదు అధికారులు. అంటే మెయిన్ ప్రాబ్లం ఇదనమాట. సార్ ఇప్పుడు మరి ప్రభుత్వం మారింది, జగన్మోహన్ రెడ్డి గారు దిగిపోయారు, మరి కూటమి సర్కార్కి మీరు రాష్ట్ర నాయకులుగా ఎలాంటి రిప్రజెంటేషన్ ఇవ్వాలనుకుంటున్నారు? అదే ఒకటి, వీళ్ళన్నా మళ్ళీ ఎంఆర్ఓకి ప్రజలన్నా ఎంఆర్ఓకి అప్లై చేసుకుని మళ్ళీ మార్పించుకోవాలి. నేను ఒక 4 నెలలు అయిపోయింది ఒక కేసులో ఇవ్వట్లేదని ఎంఆర్ఓ గారికి చేస్తే, అయ్యా మేము వెంటనే రాసి కలెక్టర్ గారి ఆఫీస్కి పంపించేసాం, వాళ్ళ డేటాబేస్లో మారిస్తే తప్ప ఏది ఎస్సీ కన్వర్టెడ్ ఇంటూ క్రిస్టియన్ అని, ఎస్సీ మాలా కన్వర్టెడ్ ఇంటూ క్రిస్టియన్ అని వాళ్ళు అక్కడ మారిస్తే తప్ప మేమేమి ఇవ్వడానికి లేదండి అని చెప్పారు ఆయన. టైం పడుతుంది. వీళ్ళన్నా అటు ఎంఆర్ఓకి అప్లై చేయాలి, వీళ్ళు అక్కడ పంపించిన తర్వాత మళ్ళీ కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళి అక్కడ డేటాబేస్ లో మార్పించుకుని ఆ తర్వాత వీళ్ళ దగ్గరకు వచ్చి మళ్ళీ సర్టిఫికేట్ తీసుకోవాలి. లేకపోతే ప్రభుత్వం అన్న ఇది ఒక ఎస్సీలకే ప్రాబ్లం, మరి మిగతా వాళ్ళకి ఎట్లా ఉందో నాకు తెలీదు. అన్ని క్యాస్ట్ నుంచి కూడా మారారు మారారు అంటే వాళ్ళకేమీ నిధులు రావు కదా. ఇప్పుడు ఓసీ వాళ్ళు మారితే బీసీలకు వస్తాయి. అంటే ఓసీ నేను సేకరించిన సర్వే ప్రకారం ఓసీ వాళ్ళని కూడా హిందువులుగా రాసేసారు చాలా మంది. ఎందుకంటే వాళ్ళు అడగట్లేదు కదా, ఎవరు వాలంటీర్స్ అడగకుండానే వీళ్ళు రాసి పంపించేస్తున్నారు కదా. ఎస్టీలకు లేదు, మరి ఎస్టీలు కూడా వాళ్ళు కూడా రిజర్వేషన్ అనుభవిస్తున్నారు. ఎస్టీలకు లేనటువంటి అంటే మరి జగన్మోహన్ రెడ్డి గారు లేకపోతే కన్వర్షన్స్ పెరిగిపోయాయని ఆయన మీద వేస్తారనో దేనికో మొత్తం మీద అందరినీ హిందువులుగా రాసేశారు మాక్సిమం వాళ్ళని. మీరు అన్నట్టు మళ్ళీ ప్రభుత్వం రీసర్వే చేసి కరెక్ట్ డేటా ఆ డేటాబేస్ లో పెడితే బాగుంటది. ఎవరు ఏంటి ఎంత లెక్క. ఇప్పుడు ఎలాగో సెన్సస్ కేంద్ర ప్రభుత్వం కూడా చేస్తుంది. సో కేంద్ర ప్రభుత్వం చేసినా ఆ డేటాబేస్ రాదు మనకి. ఆధార్ ఇక్కడ లోకల్ గా క్యాస్ట్ సర్టిఫికేట్ తీసుకోవాలంటే ఇక్కడ డేటాబేసే వస్తుంది, ఆధార్ తో లింక్ అయి ఉన్నది, ఇక్కడ డేటాబేస్ వస్తుంది అనుకుంటున్నాను నేను. కాబట్టి అది ప్రభుత్వం కూడా ఆ నిర్ణయం తీసుకోవాలి. ఇది మా క్రైస్తవ సమాజం కూడా పాపం, మా క్రైస్తవ సమాజం మావోడు అనుకుని 98% క్రైస్తవులు జగన్మోహన్ రెడ్డికి గుద్దేస్తే ఇంత ఘోరమైన పోనీ మేలు చేయడం అటుంచి మేలు చేయకపోగా ఇంత ఘోరమైన అన్యాయం చేశాడు మా జగన్మోహన్ రెడ్డి గారు. ఇది ఒకటే, ఇంకా చాలా ఉన్నాయి, చాలా చెప్పాను నేను ఇంతకు ముందు. ఓకే, పాస్టర్స్ మ్యారేజ్ లైసెన్స్ లైఫ్ టైం ఉండేది 3 సంవత్సరాలు చూడండి, 10 కూడా కాదు, 3 సంవత్సరాలకి తగ్గించాడు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం 10 సంవత్సరాలకు పెంచింది. 12,000 ఎయిడెడ్ స్కూల్స్ క్లోజ్ చేసేసాడు. తర్వాత లోన్స్ లేవు, సబ్సిడీ లోన్స్ లేవు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం సబ్సిడీ లోన్స్ ఇస్తుంది. ఎయిడెడ్ స్కూల్స్ ఎందుకని క్లోజ్ చేశారు? ఏదో ఒక చోట ప్రాబ్లం వచ్చిందని, ఒక చోట ఏ పిల్లలు తక్కువ ఉన్నారని మొత్తం అన్ని క్లోజ్ చేసి పడేసారు. మాకు గవర్నమెంట్కి హ్యాండ్ ఓవర్ చేసేయండి, లేకపోతే మీరు రన్ చేసుకోండి, మేము ఎయిడ్ ఇవ్వం. సో అది అలాగా అనేక రకాలుగా క్రైస్తవుల్ని చాలా అన్యాయం. జగన్మోహన్ రెడ్డి పాలనలో ఎవరికైనా ఘోరమైన అన్యాయం జరిగిందంటే అది క్రైస్తవులకి. చాలా మంది అనుకున్నారు క్రైస్తవులకి మేలు చేశాడు అనుకున్నారు. నో, చాలా అన్యాయం జరిగింది. ఇప్పటికైనా మా క్రైస్తవ సమాజం అది గ్రహించాలి. ఏది జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడో గ్రహించి వాళ్ళు ఎవరు మేలు చేస్తే ఆ ప్రభుత్వం వైపు సపోర్ట్ చేయాలి. సో అది ఈ క్రైస్తవ సమాజం కూడా అది ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళి ఎవరైతే క్రైస్తవులుగా నమోదు చేయాలనుకుంటున్నారో, నమోదు చేసుకోవాలనుకుంటున్నారో వాళ్ళు వెళ్ళి చెక్ చేసుకుని ఏది మాది క్రిస్టియన్ ఉందా లేకపోతే హిందూ ఉందా, ఒకవేళ హిందూ అని ఉంటే వాళ్ళు క్రైస్తవులుగా నమోదు చేసుకోవాలనుకుంటే కనుక అక్కడికి వెళ్ళి చేయించుకోవాలి. లేకపోతే పిల్లలు చాలా ఇబ్బంది పడిపోతారు ఎడ్యుకేషన్ లో. కాబట్టి అది చేయించుకోవాలని నేను కోరుతున్నాను క్రైస్తవ సమాజాన్ని. ఇటీవల కాలంలో క్రైస్తవులు సువార్తను ప్రకటిస్తున్నప్పుడు వాళ్ళు నమ్ముకున్నటువంటి దైవాన్ని ప్రచారం చేసుకోవచ్చు. ఆర్టికల్ 25 ప్రకారం మనసుకు ఇష్టం వచ్చిన దైవాన్ని యాక్సెప్ట్ చేయొచ్చు, దాన్ని ప్రచారం చేసుకోవచ్చు. అందులో భాగంగా క్రైస్తవులు ప్రచారం చేసుకుంటా ఉంటే కొంతమంది మీకు పర్మిషన్ ఉందా, ఎవడిచ్చారు పర్మిషన్ అంటూ పేడనలు పోయటం, కొట్టడం, అలాగే కొన్ని సందర్భాలు రక్తాలు గారేటట్టుగా క్రైస్తవుల మీద ముస్లిం సమాజం మీద దాడులు జరుగుతూ ఉన్నాయి. దీనిపై మీ స్పందన ఏంటి? ఇప్పుడు ఏ మతంలో అయినా కొంచెం ఎవరు మత ఛాందస్వాదులు ఉంటారు. సో వాళ్ళు కూడా గ్రహించాల్సింది ఏంటంటే ఎప్పుడైనా ప్రెజర్ చేస్తే ఏదో ఫోర్స్ వల్ల వాళ్ళని ఆపలేం, ఎవరిని ఆపలేం, మారడం ఆపలేం. ఇప్పుడు ఒక పైపులో నీళ్లు వెళ్తుంటే దాన్ని నొక్కితే ఏమవుతుంది, ఇంకా స్పీడ్ గా పోతుంది. కాబట్టి నువ్వు వాళ్ళని నొక్కే కొద్దీ ఇంకా ఎక్కువ మారుతారు. వీళ్ళే ఎక్కువ ప్రచారం చేస్తున్నారు. అసలు మత ప్రచారం హిందువులే చేస్తున్నారు. వీళ్ళని కొట్టడం లేకపోతే తిట్టడం వల్ల ఇప్పుడు ప్రవీణ్ చనిపోయాడు, ఆగిపోయిందా? ఆయన చనిపోయిన తర్వాత మరి ఎక్కువగా ఆయన మెసేజ్లు బాగా స్ప్రెడ్ అయిపోయి తెలియని వాళ్ళు కూడా తెలుసుకున్నారు. కాబట్టి ఎవరిని అలా చేయలేము. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే భారతదేశం గొప్ప దైవ చింతన కలిగిన దేశం. భారతదేశంలో ఉన్న దైవ చింతన ప్రపంచంలో ఏ దేశంలోనూ లేదు. అందుకే ఇక్కడ ఎప్పుడు దైవాన్వేషణ ఎక్కువ. ఈవెన్ హైందవత్వంలో కూడా అనేక శాఖలు ఎందుకు వచ్చాయంటే అన్వేషిస్తారు, వీళ్ళు దేవుడి కోసం అన్వేషిస్తారు. అది మంచిది. మనిషికి దైవాన్వేషణ అనేది, దైవ చింతన అనేది మనిషికి చాలా ముఖ్యం. ఎందుకంటే మనిషి కంట్రోల్లో ఉంటాడు కదా. అది ఏ మతమైనా ప్రభుత్వాలు కూడా ఆధ్యాత్మికతని ప్రోత్సహించాలి. అది ఏ మతమైనా, ఎవరిష్టం వాళ్ళది, రాజ్యాంగమే ఇచ్చింది. ఏ మతమైనా ప్రోత్సహించాలి. ఇప్పుడు గుడులు పర్మిషన్ అంటున్నారు, హైందువులు కూడా రోడ్డు మధ్యలో కట్టుకుంటారు.
ఎవరు ఏమి అబ్జెక్షన్ పెట్టరు. ఎంత ట్రాఫిక్ జామ్ అవుతున్నా లేకపోతే ఎంత ఇబ్బంది పడుతున్నా ప్రజలు ఎవరు ఏమి అబ్జెక్షన్ చేయరు. లేకపోతే మసీదులు కూడా ఉంటాయి మధ్య మధ్యలో, సమాధులు అయ్యో, ఎవరు అబ్జెక్షన్ చేయరు కదా. ఈ చర్చిలు పర్మిషన్ ఉందా అని అనడం కూడా అది మంచిది కాదు. ఈ మత ఛాందసవాదులను కంట్రోల్ చేయాలి. టీడీపీ కూటమి ప్రభుత్వం కంట్రోల్ చేస్తుంది, చాలా చేస్తుంది. అవి రావట్లేదు బయటికి. కంట్రోల్ చేసినవి ఇప్పుడు నేను మొన్నే ఒక అగ్నికుల కుటుంబాలు, ఒక 4 కుటుంబాలు కోనసీమ జిల్లాలో అవి వెలేశారు. వాళ్ళు సంఘం వెలేసింది, మీరు చర్చికి వెళ్తున్నారు మా పండగలకు రావట్లేదని వెలేసింది. ఆ వీడియో తిరుగుతుంది కానీ అది ఎక్కడ ఏంటి ఆ ఇన్ఫర్మేషన్ ఉండదు. నేను మొత్తం మీద నా నెట్వర్క్ ద్వారా కనుక్కున్నాను, విక్టిమ్స్ తో మాట్లాడాను. విక్టిమ్స్ తో మాట్లాడితే వాళ్ళు కేసు పెట్టారు, పోలీసు వాళ్ళు కూడా పిలిచి మాట్లాడారు, సద్దుమణిగింది. వాళ్ళు కూడా వెనక్కి తీసుకున్నారు. సరే మేము వాళ్ళ చర్చికి వెళ్ళినా పర్వాలేదులే, మాకేమి ఇబ్బంది లేదు, మా గుళ్ళు కూడా రావాలి అంటే. ఒక్కొక్కరికి ఒక్కొక్క ధర్మం ఉంటుంది. హిందూ ధర్మంలో ఎక్కడికైనా వెళ్ళొచ్చు. క్రైస్తవుల్లో ఏంటంటే మనం మనుషులను ప్రేమిస్తాం కానీ వీళ్ళ మత విశ్వాసం వీళ్ళది. సో ఇప్పుడు వీళ్ళ మతం ప్రకారం ఆ ప్రసాదాలు ఎందుకు తినరంటే దేవుడుగా భావించి తినాలి. వీళ్ళ మతం ఏం చెప్తుంది అంటే ప్రపంచానికి అంతటికీ ఒకటే దేవుడు అని చెప్తుంది, అందుకని తినరు. అంతేగాని ప్రేమించడానికి కాదు. వాళ్ళ కోసం ప్రార్థన చేస్తారు, వాళ్ళ కోసం కష్టంలో ఉంటే హెల్ప్ చేస్తారు, చాలా చేస్తారు. కానీ ఆ ప్రసాదం స్వీట్ తిన్నట్టు తినకూడదు కనుక అందుకు తినరు తప్ప, లేకపోతే వాళ్ళని ద్వేషించో లేకపోతే ఇంకోటో కాదు. అంటే బైబిల్లో ఉన్న రూల్స్ ఇప్పుడు వాళ్ళ ధర్మం ఏం చెప్తుంది, ఎక్కడికైనా వెళ్ళొచ్చు అని చెప్తుంది. వీళ్ళ ధర్మం ఏం చెప్తుంది, నువ్వు ప్రేమించాలి, ప్రతి మనిషిని నీ పొరుగు వారిని ప్రేమించాలి, కానీ నీ మత విశ్వాసం ప్రకారం నువ్వు ప్రపంచానికి ఒక్కటే దేవుడు అని ఇది చెప్తుంది. వేరే వాళ్ళని ద్వేషించట్లేదు. సో అవి చాలా మంది మత ఛాందసవాదులు ఏంటంటే ఇదిగో మన కల్చర్ నాశనం చేస్తున్నారు, లేకపోతే మన పండగలకు రావట్లేదు, మనకు చందాలు ఇవ్వట్లేదు అని బాగా ప్రచారం చేస్తున్నారు. అది తప్పు. కల్చర్ని పాడు చేయడం, మనసు మారడం, ఇది ఏదో మతం మారడం కాదు. యాక్చువల్ గా లోపల మనసు, దొంగలు మంచోళ్ళు అయిపోతారు, వ్యభిచారులు మంచోళ్ళు అయిపోతారు. ఇది క్రైస్తవం బోధించేది. ఇది మతం కాదు, ఇది మనసు. ఇప్పుడు నాకేమైనా పైన పెట్టుకున్నాను నేను, ఏమీ లేవు. నేను నాకు పైన వేషాలు కూడా మాకేం ఉండవు. క్రైస్తవుడికి సిలువో లేకపోతే ఇంకోటి ఏదో ఒక ఆకారం అంటే ఏమీ లేదు. వేరే మతాల వాళ్ళకి కొన్ని ఉంటాయి, బాహ్య అలంకరణ ఒకటి ఉంటది కదా. ముస్లింలకి టోపీ అనో లేకపోతే గడ్డమనో, లేకపోతే హిందువులకి నామాలనో, క్రిస్టియన్స్ కి ఏమీ లేదు కదా. ఓన్లీ మనసు. ఈ మనసు మారు మనసు అంటారు, మనసు మారడం అనమాట. సో కాబట్టి కల్చరు ఏమి చేంజ్ చేయరు. వీళ్ళు ప్రేమిస్తారు, ఊరిని ప్రేమిస్తారు, దేశాన్ని ప్రేమిస్తారు. వీళ్ళు కూడా రాంగ్ కాన్సెప్షన్ తో పోయి చర్చిల్లోకి వెళ్ళి మీకు పర్మిషన్ ఉందా లేకపోతే మీకు ఇది ఉందా మాకు అది ఉందా అని చెప్పడం తప్పు. సో ఇవన్నీ ప్రభుత్వం కూడా తీసుకుంటుంది, కానీ అవి జరిగినాయి, అవి బయట పెట్టట్లేదు వీళ్ళు. సో అది త్వరలోనే అది కూడా దాన్ని కూడా సెటరేట్ చేస్తాము. జరిగినాయి కూడా, సాల్వ్ అయినవి కూడా మేము బయటికి తీసుకొస్తాం. ఈ ప్రజలకు ఏమనిపిస్తుంది, చాలా దాడులు జరిగిపోతున్నాయి అనుకుంటున్నాం, కానీ అవి సెటరేట్ అవుతున్నాయి. వీళ్ళు కేసులు పెడుతున్నారు, ఒకవేళ వాళ్ళ మాట వినకపోతే వాళ్ళు కూడా దారికి వస్తున్నారు. సో కూటమి అప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం టైంలో కూడా జరిగాయి. సో ఇప్పుడు అలాగనే మేము సమర్థించుకోవట్లేదు, ఇప్పుడు కూడా జరుగుతాయి అంటలేదు, జీరోకి తీసుకురావాలి. ఎందుకంటే రిలీజియస్ కాన్ఫ్లిక్ట్స్, మత సామరస్యం ఉండాలి రాష్ట్రంలో. మత కల్లోలాలు జరిగితే మనం మణిపూర్ చూసాం. కాబట్టి తప్పనిసరిగా ప్రభుత్వం కూడా మంచి లీడర్స్ని ఎన్నుకొని కంట్రోల్ చేసే లీడర్స్ని, ఈ నామినేటెడ్ పోస్టులు ఇచ్చావు వాళ్ళు మంచి లీడర్స్ని కనుక ఎన్నుకుంటే ఇస్తే వాళ్ళు చక్కగా చేయగలుగుతారు. సో దాన్ని కూడా ప్రభుత్వానికి నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ సార్.